మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుదురు అంటున్నాడు. నీతిమంతులు ఎవరు? మనము నీతిమంతులమా కాదా అనే డౌట్ వస్తుంది కదా, అనేక మార్లు వస్తుంది. నీతిమంతులు అంటే మనం నీతిమంతులమేనా అన్నట్టుగా డౌట్ వస్తుంది. నీతిమంతులుగా ఎవరు తీర్చబడ్డారు అంటే అబ్రహాముని చూసుకుంటే, అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వాక్యంలో వ్రాయబడి ఉంది. అంటే ఎవరన్నమాట? అబ్రహాము వల్లే దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వారు నీతిమంతులు. మనము నమ్మేం కాబట్టి మనము కూడా నీతిమంతులమే. మనము కూడా తండ్రి రాజ్యంను స్వతంత్రించుకోవచ్చు. మన జీవితాన్ని నీతిమంతంగా కొనసాగించుకున్నప్పుడు. అబ్రహాము దేవుని నమ్మాడు, తన జీవితాంతం నమ్మాడు. తను ఎంత ఆశీర్వాదం పొందాడు అంటే, ఇసుక రేణువులంత విస్తారమైన జనమును, ఆకాశ నక్షత్రములంత విస్తారమైన జనమును నీకు ఇస్తాను సంతానముగా అన్నాడు దేవుడు. అంతగా నమ్మాడు అబ్రహాము దేవుణ్ణి. మనం కూడా అంత విశ్వాసంతో నమ్మాలి. అంత దేవుని యొక్క వాక్కును మనకి పంపించే విధముగా మనం నమ్మాలి. అప్పుడు మనము కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. మరి ఒకరు ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు కూడా నీతిమంతుడే. ఎందుకంటే ఇస్సాకు బలమైన ప్రార్థనలు చేశాడు. తన తండ్రి తర్వాత తను బలమైన ప్రార్థనలు చేసి దేవుణ్ణి వేడుకున్నప్పుడు తనకి విస్తారమైన పంటలు, భూములు, బావులు, నీళ్లు అనుగ్రహించాడు దేవుడు. తను చాలా ప్రార్థన పరుడు ఇస్సాకు దీవించాడు. ఆ దీవులు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి యాకోబుకి. యాకోబు సంతతి విస్తరింపబడింది. ఇజ్రాయిల్ నా జనము అనుకునే జనం ఎవరంటే ఇజ్రాయిలీలే. ఆ ఇస్సాకు మనము సంతానమే. ఇస్సాకు అంత నీతిమంతుడిగా ఉన్నాడు ప్రార్థన చేయడం వలన. మరి మనము కూడా ఇస్సాకు వల్లే ప్రార్థన చేస్తే మనము కూడా భూమి మీద ఆశీర్వదింపబడతాము. మనము కూడా ఫలభరితమైన జీవితం జీవిస్తాము, వృద్ధి అవుతాము. మన దీవెనలు పిల్లలకు కూడా అలా ఇస్సాకు ఎలా దీవించాడో, వారి పిల్లల్ని ఎలా ఆశీర్వదించాడో, తన కుమారుడి ఆశీర్వాదం వల్ల ఏ విధముగా తండ్రి రాజ్యంను స్వతంత్రించుకున్నారో, నా నిబంధన జనులు, నా జనులు అని ఇజ్రాయేలీని గురించి దేవుడు ఎలా చెప్పుకోగలిగాడో మనల్ని కూడా అలా చెప్పుకోగలుగుతాడు. ఇస్సాకు వంటి భక్తి జీవితం మనం జీవించినప్పుడు మనల్ని కూడా దేవుడు నా జనులు అని చెప్పుకోగలుగుతాడు. మూడో వారు ఎవరంటే యాకోబు. యాకోబు కూడా ఎంత ఆశీర్వదింపబడ్డాడు అంటే, యాకోబు అన్ని పేరుకి మోసగాడు అని ఉంది కానీ అది దేవుడు నిర్ణయించిందే. తన సోదరుణ్ణి మోసం చేశాడేమో కానీ యాకోబు కూడా అక్కడి నుండి పారిపోయి మామ దగ్గరికి వెళ్ళిన తర్వాత కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని పొందడానికే దేవుడు ఆ విధముగా మలిచి ఉంటాడు. ఆ కష్టం ద్వారా దేవుడు తనని తర్బీదు చేశాడు. యాకోబుని తర్బీదు చేసి దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. వృద్ధిపరిచాడు కూడా మామ దగ్గర. యాకోబుని వృద్ధిపరిచాడు. ఇంకా తన స్వజనం దగ్గరికి వెళ్ళాలి అనే ఆశతోటి బయలుదేరాడు. తన జనాంగాన్ని, తన పశు పక్షాదులని అన్నిటిని, తన సంపదను అంతటిని తీసుకుని బయలుదేరినప్పుడు తన అన్నకు భయపడి ఒకరోజు దేవునితో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. సైన్యాన్ని ముందుకు పంపించి, సైన్యం అంటే తన వారిని పంపించి మీరు నడుస్తూ ఉండండి అని తను ఒక చోట ఆగి ఒక దేవునితోటి పెనుగులాడడం మొదలు పెట్టాడు. నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను పోనీను. అది ఎంత పట్టుదల! మనం ఎవరన్నా చేస్తాం అలాగా? అంత పట్టుదల ప్రార్థన మనకుందా? యాకోబు అంత పట్టుదల ప్రార్థన చేశాడు. నువ్వు దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనీను అన్నాడు. ఇంకా దేవుడు ఆయన్ని విడిపించుకోలేకపోయాడు. ఆ తొడగూడు వసిలే అంత విధముగా దేవుణ్ణి యాకోబు బలవంత పెట్టాడు. నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు. ఇప్పుడే దేవుడు తనని ఆశీర్వదించి తనని జనములకు తండ్రిగా చేశాడు. ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు అంటే జనములకు తండ్రి. జనాలు ఇజ్రాయిలీలందరూ ఆయన కుమారులు, కుమార్తెలే. ఎంత ఆశీర్వాదం అది! ఎంత గొప్ప ఆశీర్వాదం! యాకోబు ఏమో సామాన్యుడు కాదు, మోసగడని పేరు ఏమో గాని ఎంతో ఆశీర్వదింపబడ్డాడు. ఎంతో
12 మంది కుమారులు ఆ దేవుని సింహాసనం ఎదుట ఆసీనులై ఉండేటట్టుగా, కిరీటాలు ధరించుకుని ఆసీనులు అయ్యేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. నా జన్మ అని చెప్పుకునే ఇజ్రాయేలీ యూదులందరూ ఆ యాకోబు సంతానమే. ఈ ప్రార్థన పరులైన వారు, ఈ విశ్వాసము గలవారు మనతో ఉన్నప్పుడు మనం వీరిని గురించి ధ్యానించి, వీరు చేసిన ప్రార్థనలు మనం చేసి, వీరి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం కూడా విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా తీరుస్తాడు. ఆ రాజ్యంలో మనం కూడా సంతోషంగా ఉండేలాగా మనకు కూడా ఆశీర్వదిస్తాడు. మనకు కూడా అట్టి అవకాశం ఇస్తాడు దేవుడు. నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుదురు అంటున్నాడు. మనము కూడా ఆ విధంగా తేజరిల్లుతాం. యాకోబు తేజరిల్లుతున్నాడు, ఇస్సాకు తేజరిల్లుతున్నాడు, అబ్రహాం తేజరిల్లుతున్నాడు. దేవునిలో ఆ విధముగా ప్రకాశించిన వాళ్ళందరూ తేజరిల్లుతున్నారు. మనము కూడా వారి వల్ల నమ్ముదాము, వారి వల్ల ప్రార్థన చేద్దాము. మనము కూడా దేవుని చేత నీతిమంతులు అనిపించుకుందాము. మనము కూడా దేవుని తండ్రి రాజ్యంలో మనము కూడా తేజరిల్లుతాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. మమ్మను కూడా వింటున్న బిడ్డలను కూడా నీతిమంతులుగా చేయండి ప్రభువా. మా ముందున్న విశ్వాస యోధులను మా ప్రభువా జ్ఞాపకం చేసుకొని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొని మేము కూడా అలాంటి విశ్వాసము కలిగి ప్రభువా నీతిమంతులముగా తీర్చబడడానికి మీకు కృప చూపండి. వినిచిన బిడ్డలందరికీ అట్టి ధన్యత దయచేయండి. మీ రాజ్యంలో తేజరిల్లే వారినిగా చేయండి ప్రభువా. కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబముగా మిమ్మల్ని సేవించి వరదిల్లే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిటి మనలో మీ పాదం ఎద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.